నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. విజయవాడ, తిరుపతి, కాకినాడ పట్టణాలకు వెళ్ళేటువంటి ప్రజలకు మరియు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ముఖ్య సూచనైతే చేసింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏడాది పొడవునా దూర ప్రాంత రైళ్లకైతే డిమాండ్ ఉంటుంది. అందులో రిజర్వేషన్ దొరకాలంటే కనీసం 3 నెలల ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఈ సమయానికి బయలుదేరుతామో లేదో చెప్పలేమనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడేమో భారతీయ రైల్వే రిజర్వేషన్ చేయించుకునే సమయాన్ని 2 నెలలకు కుదించింది. దీంతో రిజర్వేషన్లు చేయించుకునేందుకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే అర్థం కాక భారతీయ రైల్వే ప్రయాణికులు అయితే జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో వారంతా శబరిమల వెళ్లేందుకు రోజువారీగా తిరిగే రైళ్లు సరిపోవు. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అయితే ఏర్పాటు చేసింది. ఈ నెల 18, 25 తేదీల్లో కాకినాడ, కొల్లం ట్రైన్ నెంబర్ 071773 ఇది ప్రత్యేక స్పెషల్ రైలు. ఇది కాకినాడ పోర్టులో రాత్రి 11:30 అయితే బయలుదేరి మరుసటి రోజు రెండో రోజు 5:30 కొల్లాం అయితే చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లాం నుంచి కాకినాడకు ట్రైన్ నెంబర్ 07-174 ఈ స్పెషల్ ట్రైన్ కూడా 20వ తేదీ, 27వ తేదీల్లో ఈ కొల్లాంలో ఉదయం 8:40 బయలుదేరి రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టుకు అయితే చేరుకుంటుంది. ఈ రైలుకు ఈ కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూరు, ఈరోడ్డు, సేలం, జోలార్పేట, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుంటూరు, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో అయితే ఈ ట్రైన్లకు హాల్టింగ్ సౌకర్యం అయితే కల్పించారు. ఇక ఈ ప్రత్యేక రైళ్లపై కొంత ప్రయాణికులు కొంత ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు ఈ యొక్క ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతో పాటు ప్రతిరోజు నడిచేటువంటి రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేస్తున్నారని, దీనివల్ల అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఈ ప్రయాణికులు అయితే ఓపోతున్నారు. దీనిపై అధికారులు కూడా స్పందించారు. సరైన సమయానికే వీటిని నడుపుతున్నామని చెప్తున్నారే కానీ వాస్తవంలో అది చాలా ఆలస్యం అవుతున్నాయి. 5 గంటల జర్నీకి 8 గంటల జర్నీ చేయాల్సి వస్తుందంటూ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రైళ్లలో ఈ యొక్క ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ని గంటలు అదనంగా జర్నీ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు. ఇకనైనా ఛార్జీలు ఎక్కువ తీసుకుంటూ ఆలస్యంగా తీసుకుపోతున్నటువంటి రైళ్ల సమయాలను మార్చాలని ఈ రైల్వే ప్రయాణికులను అయితే డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులు టోటల్గా ఏది ఏమైనా ఈ కాకినాడ, విజయవాడ, ఈ తిరుపతి వెళ్ళేటువంటి ఈ యొక్క రైల్వే ప్రయాణికులు కొంత చొరవ తీసుకొని తమ యొక్క రిజర్వేషన్లను లేకుంటే తమ యొక్క ప్రయాణాలను అలర్ట్ చేసుకోవాలని ఈ కేంద్ర రైల్వే శాఖ అయితే సూచించింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.